హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు వాణిరెడ్డి స్టోరీస్ అండ్ వ్లాగ్స్. నేను ఇవాళ ఒక వీడియో చేస్తున్నానండి. దేని గురించి అంటే మనము ప్రతి ఒక్కరు సన్నగా అవ్వాలనేసి రా ఫుడ్స్ తీసుకుంటున్నాం కదా. సో అవి నిజంగా మనకి ఎంతవరకు బెనిఫిట్ ఉంటుంది అని వాటి గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. నాకు తెలిసిన ఇన్ఫర్మేషను, నేనైతే ఏం పెద్ద డాక్టర్ అదేం కాదు, కాకపోతే నేను చదివిన, నాకు తెలిసిన, ఇంట్లో పెద్దలు చెప్పిన ఇన్ఫర్మేషన్ ద్వారా నాకు తెలిసింది నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ముందుగా ఏంటంటే రా ఫుడ్ అనేది మనకు తీసుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని మీరు అనుకుంటున్నారండి? రా ఫుడ్ అనేది ఏది ఎలా తీసుకోవాలో అది అలా తీసుకుంటేనే ఒంటికి కరెక్ట్గా సెట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ప్రతి ఒక్కరూ చెప్తున్నారు ఆ డైట్ ఫాలో అవ్వడం వల్ల తగ్గిపోతారు, ఈ డైట్ ఫాలో, గ్రీన్ వెజిటబుల్స్ తీసుకోవాలి, కానీ ఏది ఏ విధంగా ఎలా తీసుకోవాలో అలానే తీసుకోవాలి. దానికి మించి మనం మరీ గ్రీన్ అనేసి పచ్చివి తిన్నామనుకోండి, అది మనకు ముందు నుంచి అలవాటు లేని పని కాదు. సో ఇప్పుడు గ్రీన్ వెజిటబుల్స్ అనేది ఏదైనా సరే అండి, మనం ఏ ఫుడ్ని ఎలా తీసుకోవాలో అలా తీసుకుంటేనే మనకు కూడా హెల్త్కి మంచిది. ఎలా పడితే అలా యూజ్ చేశారనుకోండి, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. అది మర్చిపోయి మనం గ్రీన్ అనేసి గ్రీన్ వెజిటబుల్కి పచ్చివి తినడానికి చాలా ట్రై చేస్తున్నాము. అలా చెయ్యకండి. ఎప్పుడు కూడా ఏది బాయిల్ చేసుకొని తినాలో అది బాయిల్ చేసుకొనే తినాలి. ఏది పచ్చిగా తినాలో అది పచ్చిగానే తింటేనే మనము హెల్తీగా ఉంటాము. కానీ ఇప్పుడు ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరూ చెప్పిన మాటలు విని మనము బాయిల్ చేయాల్సింది పచ్చిగా తినేస్తున్నాము, పచ్చిగా తినాల్సినవి జ్యూసులు చేసుకొని తాగుతున్నాము. కాబట్టి ఏది ఎప్పుడు కూడా మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి, క్యారెట్ పచ్చిగా తింటాం, ఓకే. స్వీట్ పొటాటో ఉంది, గెన్సిగడ్డ, దాన్ని ముందు నుంచి కూడా మనం పచ్చిగా తినచ్చు. అలాంటివి కొన్ని ఉంటాయండి. కానీ అన్నీ మీరు పచ్చిగా తినండి అనేది తింటే మీకు అవ్వదు. ఇప్పుడు బీట్రూట్ ఉంది, ఒక్కరోజైతే మీరు జ్యూస్ చేసుకొని తాగగలరు, కానీ డైలీ ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు? మీ బాడీ కూడా మీకు సహకరించదు. మీరు డైలీ బాయిల్ చేసుకొని తినేది మీరు ఒక్కసారిగా అలా పచ్చివి తింటే మీ హెల్త్లో కూడా చాలా చేంజెస్ వస్తాయి. దానివల్ల మనకే సైడ్ ఎఫెక్ట్స్, హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఎప్పుడు కూడా ఇప్పుడు సపోజ్ వంకాయ ఉందనుకోండి, దాన్ని పచ్చిగా తినమంటే తింటారా? తినలేరు. బీన్స్ ఉంది, చిక్కుడు ఉంది, చాలా వెజిటబుల్స్ ఉన్నాయి, అవన్నీ మీరు పచ్చిగా తినమంటే తింటారా? తినలేరు కదా. మినిమం మనకు హాఫ్ బాయిల్ లేదే ఖచ్చితంగా మనము ఆ విధంగా అయితే తినలేము. కంపల్సరీ హాఫ్ బాయిల్ అన్నా ఉంటేనే తినగలుగుతాం. కాబట్టి అలా జ్యూసులు చేసుకొని ప్రతి ఒక్కటి ఏది పడితే అది వెజిటబుల్స్ ప్రతిదీ జ్యూస్ చేసేసి తాగడానికి ట్రై చేయొద్దండి. దానివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు మనం మామూలుగా బాయిల్ చేసుకొని తింటే డైజెషన్ ఈజీగా అయిపోతుంది. అదే ఇట్లా పచ్చిది కానీ తింటే త్వరగా డైజెషన్ అవ్వదు. డైజెషన్ అవ్వకపోతే ఏమవుతుందంటే మీ కడుపులో గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది. త్వరగా స్టమక్ మీకు ఎంప్టీ కాదు. దానివల్ల మీకు ఖచ్చితంగా స్టమక్ ఎంప్టీ కాకపోతే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తుందండి. గ్యాస్ అలానే ఉండిపోతుంది. డైలీ మనకి కనీసం 1 or 2 times అన్నా మనం మామూలుగా అయితే మోషన్కి వెళ్ళేసి మన కడుపుని మనమే ఎంప్టీ చేసుకుంటూ ఉండాలి. అటు చేసుకునే పరిస్థితుల్లోనే మనకి గ్యాస్ట్రిక్ అనేది ఖచ్చితంగా ఫామ్ అవుతుంది ఎప్పుడైతే అట్లే. కానీ అప్పుడు మనం ఎలాంటి ఫుడ్లు తినాలి? పచ్చి ఫుడ్లు తింటే త్వరగా డైజెషన్ కాదు, అప్పుడు మన కడుపులోనే ఉంటుంది కదా, అప్పుడు మనకి గ్యాస్ట్రిక్ ఖచ్చితంగా ఫామ్ అవుతుంది కదా. సో అలాంటి ఫుడ్స్ అసలు తీసుకోవద్దండి. ఎవరు చెప్పినా తీసుకోవద్దండి. మీకు తెలిసిందే కదండి, మళ్ళీ ఎవరో చెప్తే మీరు ఎందుకు ఫాలో అవుతారు? దానివల్ల సన్నబడ్డం కథ పక్కన పెడితే లేని హెల్త్ ఇష్యూస్ తెచ్చుకుంటున్నాం మనము. అది గుర్తుపెట్టుకోవట్లేదు. ఫస్ట్ అది గుర్తుపెట్టుకొని అది మైండ్లో పెట్టుకొని మనము ఫాలో అవ్వాలి. ప్రతి వాళ్ళు చెప్తున్నారు కదా అనేసి ఫాలో అయ్యి లేనిపోని హెల్త్ ఇష్యూస్ తెచ్చుకొని సన్నం అయ్యే కథ పక్కన పెడితే వెయిట్ గెయిన్ అవుతారంతే. ఎందుకంటే మీకు స్టమక్ ఎంప్టీ కాకోకుండా అట్లే ఉండడం వల్ల లేనిపోని హెల్త్ ఇష్యూస్ వస్తాయి. ఫస్ట్ వన్. సో ఎప్పుడు కూడా ఏది ఎలా తీసుకోవాలో అది ఆ వెజిటబుల్ అలానే బాయిల్ చేసి తీసుకోండి. ఒక పూట ఓన్లీ వెజిటబుల్స్ తినండి, కానీ పచ్చివి కాదు, బాయిల్ చేసుకొని ఉన్నవి తినండి. అదేవిధంగా గ్రెయిన్స్ ఉన్నాయి, చాలా పల్సెస్ ఉన్నాయి, మనకు తెలిసినవి చాలా పల్సెస్ ఉన్నాయి. ఒకటి కాదు, పెసలు ఉన్నాయి, చిక్పీస్ ఉన్నాయి, అదేవిధంగా ఉలవలు ఉన్నాయి, అదేవిధంగా వేరుశనగ గింజలు ఉన్నాయి, పల్లీలు, ఇలా చాలా ఐటమ్స్ ఉన్నాయి. మీరు ఇప్పుడు ఉలవలు ఉన్నాయి, లేదు మూంగ్ దాల్ ఉంది గ్రీన్ది,
దాన్ని ఉడకబెట్టేసి పచ్చిగా తినేస్తారా? ఉడకబెట్టకుండా పచ్చిగా తినేస్తారా? నార్మల్గా నానబెట్టేసి అది నానడానికే ఎంత టైం పడుతుందండి. మనం ఓవర్ నైట్ దాన్ని నానబెట్టుకోవాలి. మరి మనము అలా నానబెట్టేసి తినేస్తామా? తినేస్తే మనకి డైజెషన్ అవుతుందా బాయిల్ చేయకోకుండా? ఇప్పుడు ఉలవలే ఉన్నాయి, ఉలవలు కూడా పచ్చివి తింటాము. తింటే మహా అంటే ఎన్ని తినగలమండి మనము? అన్ని తింటాం. గుప్పిడు ఒక స్పూన్, ఒక టేబుల్ స్పూన్ అంతా కూడా మనం తినలేము. అప్పుడు మీకు అనిపిస్తుంది కదా మీ పొట్ట మీకు ఎంత హెవీగా ఉంది అనేది. కొన్ని తినడం వల్లే, అన్ని తినడం వల్లే మీకు ఇప్పుడు తిన్నారనుకోండి, ఆఫ్టర్నూన్ కూడా అన్నం ఆకలి కాదు, అలా ఉంటుంది ఏదైనా కొన్ని తినడం వల్లే. అలాంటిది మనం పచ్చి పచ్చివే తినేస్తే మన స్టొమక్ ఏమవుతుంది? అది ఆలోచిస్తున్నారా? ప్రతి వాళ్ళు చెప్పిన సన్నబడాలన్న ఉద్దేశంతో ఏవేవో చేస్తున్నారు కానీ మీ హెల్త్ గురించి మీరైతే థింక్ చేయట్లేదు. అదే ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఎందుకు దాన్ని అంత చండాలం చేసి మిక్సీలో వేసి పాలు పోసి లేదంటే దానివల్ల ఐస్లు వేసి షుగర్ వేసి ఎందుకు ఫ్రూట్ లాగా తినరు? దానికి ఎందుకు దాన్ని మనం అంతా నొప్పి పెట్టి మళ్ళీ దాన్ని మన కడుపులోకి పంపిస్తున్నాం. ఇప్పుడు మనకి దాంట్లో ఐస్ క్యూబ్స్ కలుపుతాం, అది మనకి నార్మల్గా అయితే హెల్తీనా? కాదు కదా. షుగర్ యాడ్ చేస్తాం, షుగర్ కూడా మనం యాడ్ చేసుకోవడం వల్ల దానికి హెల్తీనా? ఇప్పుడు బనానా లాగా తినండి, దాన్ని ఎందుకు దాన్ని మిల్క్ షేక్ చేసి దానికి ఇంకొకటని యాడ్ చేసి ఈ విధంగా అన్ని యాడ్ చేసి దాన్ని అంతా పాడు చేసి తినడం ఎందుకు? డైరెక్ట్గా పంపిస్తే ఏమవుతుంది? లేదు మస్క్ మిలాన్ ఉంది, అది కూడా అలా డైరెక్ట్గా తినండి. కర్బూజా ఉంది, డైరెక్ట్గా తినండి. దాన్ని అన్నిటినీ ప్రతి దాన్ని జ్యూస్ చేసి దాంట్లోకి అన్నీ మిక్స్ చేసి అప్పుడు కూడా మనం హెల్త్ డ్యామేజ్ చేసుకుంటున్నాం. కానీ అది కరెక్ట్గా ఉంటుందా? ఎందుకు జ్యూసులు తాగాలి? అది ఎలా తినాలో అదే తినండి. అన్ని పప్పాయ పెట్టుకోండి, అన్ని ఆరెంజ్ పెట్టుకోండి, అన్నీ అట్లే తినండి. ఎందుకు జ్యూసులు చేసుకొని హెల్త్ పాడు చేసుకోవడం ప్రతి వాళ్ళు చెప్పారని? అదేమన్నా మీరు డైట్ అనుకుంటున్నారా? అస్సలు చేయొద్దండి. ఏది ఎలా తినాలో అది అలా తింటేనే దానికి కరెక్ట్గా ఉంటుంది. సో నేనేమంటానంటే ప్రతి వాళ్ళు మీకు ఏదో వెయిట్ లాస్ గురించి చెప్పేశారని ప్రతిదీ ఫాలో అయిపోయి హెల్త్ డ్యామేజ్ చేసుకోవద్దండి. సన్నగా అవ్వాలంటే సన్నగా అవ్వేది పెద్ద విషయం ఏం కాదు. నార్మల్గా అయితే మనము కొంచెం బాడీకి ఎక్సర్సైజ్ ఉండేసి మార్నింగ్ ఈవినింగ్ ఏదైనా లైట్ ఫుడ్ తీసుకొని ఆఫ్టర్నూన్ కావాలంటే మీరు గ్రీన్ వెజిటబుల్స్ తినాలంటే ఎలా తినాలో దాన్ని అలా తినండి. వెజిటబుల్ గాను బాయిల్ చేసే విధంగాను అలా తినండి. అప్పుడు ఖచ్చితంగా సన్నబడతారు. ప్రతి వాళ్ళు చెప్పిన దానికోసం అని అవి తీసుకొచ్చి ఇవి తీసుకొచ్చి చాలా మీరు హెల్త్ డ్యామేజ్ అవుతుంది. కానీ దానివల్ల సన్నపడేవి అసలు చాలా కష్టమే నన్ను అడిగితే. ఎందుకంటే ఏది ఎలా తినాలో తెలియనప్పుడు మనం ఎలా సన్నపడతాము? ప్రతి వాళ్ళు చెప్పింది కదా, పెద్దలు చెప్పింటారు ముందు, వాళ్ళకి ఐడియా ఉంటుంది. మన ఇంట్లో పెద్దలు ఉంటారు కదా, వాళ్ళని అడిగి ఫాలో అవ్వండి. ప్రతి వాళ్ళు చెప్పింది ఎందుకు ఫాలో అవుతారు చెప్పండి? సో అందరికీ మన వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్, థ్యాంక్ యూ సో మచ్.